వరలక్ష్మి గారు నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అమరావతి గురించి మాట్లాడుతూ, మౌలిక వసతుల కోసం ఒక్కో ఎకరానికి 2,00,00,000 వ్యయమవుతుంది. అలాగే లక్షల కోట్లకి కొన్ని లక్షల కోట్లు వ్యయమవుతుంది. అసలు ఈ డబ్బులు మొత్తం చంద్రబాబు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఒకవేళ తీసుకొచ్చినా తన ప్రభావం కోసమే డబ్బులు మొత్తం వాడుకుంటానికే చేస్తున్నాడు గానీ వేరేదేం కాదని చెప్పి మాట్లాడుతున్నారు కదా! అసలు ఎలా చూడొచ్చంటారు? ఎకరానికి 2,00,00,000 అయిద్దని నీకు చెప్పారండి ఎవరన్నా? ఇప్పుడు మా ఎకరాలు మా ప్లాట్లు అందరియి కలిపి ఓ సాటిచ్చారు. ఆ ప్లాట్లన్నీ రిటర్నబుల్ ప్లాట్లు అందరియి కలిసే జేత్తారు. లోపల ఇయన్నీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కలిపి. మొత్తం మీద అవుతది గానీ ఎకరానికి అక్కడేం లేదే. గజాలకి ఎంత గజాలిచ్చారో అంత ఎవరి ప్లాట్లు వాళ్ళకేసిస్తారు. అంతేగాని ఎకరానికి 2,00,00,000, 3,00,00,000 అని నీకు జెప్పారా? మరి నువ్వు ఆ రోజు ఎస్టిమేషన్ ఏమన్నా ఏసావా? కనీసం ఎస్టిమేషన్ ఏసేదాకన్నా వచ్చావా? ఎంత ఖర్చవుతుంది ఎకరానికని నువ్వెవరినన్నా పిలిసి అడిగావా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండప్పుడు? ఇవాళ ఎందుకు చెబుతున్నావు ఎకరానికి 2,00,00,000, 3,00,00,000 అయిద్ది. ఖర్చు ఎక్కువైపోతుంది అమరావతిలో. పక్కన పొలాలు తీసుకుంటున్నారు. ఇవాళ ఏమైపోద్దంటే ఏమైపోట్ల పక్కన పొలాలు ఇత్తన్నారుగా చూత్తన్నావుగా నువ్వు. ఆ రైతుల ఇష్టం వాళ్ళు ఇత్తన్నారు వచ్చి. అయ్యా ఏదో ఒకటి చెయ్యి తీసుకొని అంటున్నారు. వత్తన్నారు రైల్వే లైన్ వత్తందంటున్నారు. ఇంకెయ్యో ఇప్పుడు ప్రభుత్వం అన్నాకండి ల్యాండ్ ఉంటే ఎవరినైనా ఆహ్వానిస్తాడు. ఎందుకంటే అంత సక్సెస్‌ఫుల్‌గా అంత దూరం పోయైనా ఆహ్వానించే సత్తా ఉంది లోకేష్ గారికి గాని, చంద్రబాబు గారికి గాని. ఇవాళ దావోస్ మళ్ళీ ఎళ్ళాలనుకుంటా వాళ్ళు. దావోసేనా పారిశ్రామికల మహాసభలకి వెళ్ళి మనకి ఎంత తీసుకొత్తన్నారో ఇవాళ అందరికీ తెలుసు దావోస్ నుంచి పరిశ్రమలు. అట్టాగే వాళ్ళ బాబుగారికి భూమి ఉంటే ఆయన ఏదైనా చేయగలననే నమ్మకం ఆయనకుంది. ఐటీ శాఖ మంత్రి కూడా ఏదైనా నేను తీసుకురాగలను. అక్కడ చూపించాను. ఇవాళ మనం ఒక ఇల్లు చూపించి అద్దెకివ్వాలంటేనే వాడికి 100 ఫెసిలిటీస్ కల్పించాలి. అట్టాంటిది ఎవరో ఒక పారిశ్రామికవేత్తను ఒప్పించి, మెప్పించి తీసుకురావాలంటే ఎంత కష్టం. అలాంటిది వాళ్ళు ఎంతమందిని తీసుకొచ్చారు వాళ్ళు ఇవాళ. ఇవాళ కాగ్నిజెంట్ ఏంది, మరి డేటా సెంటర్ ఏంది ఇయన్నీ తీసుకొస్తే ఇవాళ భోగాపురంది కూడా నాదే ఘనత అనుకుంటావు. ఇంక బయటకొచ్చి ఈ ప్రెస్ మీట్లు పెడతానికి సిగ్గుండాలి అంటే అసలు జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు వచ్చి 19 నెలల కాలంలోనే కంపెనీస్ మొత్తం వెళ్ళగొట్టేస్తున్నాడు. వాళ్ళ నుంచి డబ్బులు అడుగుతుంటే వాళ్ళు భయపడి వెళ్ళిపోతున్నారు, పారిపోతున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు మరి? మరి కియా పరిశ్రమ ఎందుకు పోయిందయ్యా? కియా పరిశ్రమను కార్లు చంద్రబాబు గారే బెట్టారు. వాళ్ళు దానికి అనుబంధ పరిశ్రమలు ఎన్ని పెట్టాలనుకున్నారు టైరులది గాని, ఆటోమొబైల్‌ది గాని వాళ్ళింక పెట్టాలనే లైన్‌లో ఉంటే, ఎంపీ గోరంట్ల మాధవ్ గారి దెబ్బకి దడిసిపోయి వాళ్ళు పక్క రాష్ట్రాలకు పోయి పెట్టుకున్నారు. అదే ఇక్కడుంటే ఎంత ఇన్‌కమ్ వస్తది మనకి రాష్ట్రానికి? ఎంతమందికి పనులు దొరికాయి అందులో? ఆ చదువుకున్నోళ్ళకి ఎంతమందికి దాని వచ్చేయి? ఈ హార్డ్‌వేర్ ఎంతమందికి పనులు దొరికాయి? ఇయన్నీ నీకు పట్టవు. అయి ఎల్లగొట్టింది నువ్వు వాళ్ళని. మరి ఆయన అమర్ రాజా పెడతానంటే 10,000 కోట్లు పెట్టుబడితే నువ్వు కేటీఆర్ రమ్మని వెల్కమ్ చెప్పాడు రెడ్ కార్పెట్ పరిస్థితి నువ్వెందుకు పెట్టలేకపోయావు? మోస్ట్ ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేదే వాళ్ళు అమర్ రాజా వాళ్ళు వాళ్ళ మన రాష్ట్రంలో. అట్టాంటి వాళ్ళు కూడా నీ దెబ్బ దడిచిపోయి పక్కన హైదరాబాద్‌లో 10,000 కోట్లు పెట్టుబడి పెట్టి అక్కడ పెట్టుకున్నారు దాన్ని తీసుకెళ్ళి. ఎవరు నీ దెబ్బ దడిచిపోయింది. నువ్వు పంపించిన డేటా సెంటర్ ఇవాళ మళ్ళీ వెనక్కొచ్చింది. నువ్వు పంపించిన ఐటీ అసలు నువ్వు ఎవరిని ఐటీ వాళ్ళని ఎవరిని కన్సల్ట్ చేయలా. అప్పుడులో వత్తాం అన్నాళ్ళు ఇవాళ వస్తున్నారు. లల్లు అది గాని, ఈ గూగుల్ ఇయి గాని ఇయన్నీ కూడా నువ్వు ఉండవు అప్పుడు. కాబట్టి నువ్వు గాదు ఐటీ శాఖ మంత్రి నువ్వు కలిసి ఏ ఒక్కటి తీసుకురాలీళ్ళు. ఎంతసేపటికి ఫిష్ మార్కెటింగ్ చేద్దామా, మాంసం మార్కెట్ ఎందుకంటే లేచిన కాంచి కోళ్ళు, గొర్రెలు, మేకలని కోసే సాంప్రదాయంలోంచి వచ్చినోళ్ళకి ఇదే కనపడుతుంది ఈళ్ళ కంటికి. ఇయన్నీ గూడా వాళ్ళకి ఎంతసేపటికి అయి పెట్టాలంట చేపల మార్కెటింగ్. ఆయన ఒక పులస చేపలు అమ్ముకోండి అంటాడు. ఆయుడు ఈళ్ళందరూ కలిసి నాశనం చేసే స్థాయికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌ని ఒక ఇన్‌కమ్ లేదు. ఇంకా ఇలాంటి ప్రెస్ మీట్లు అసలు ఏ మొహం పెట్టుకొని పెడుతున్నాడో. పులి, మేక కథ ఇంటే పులిని ఎత్తుకుపోయేది నువ్వు గమనించట్లా. ఈ 2 సార్లు వచ్చి ఫూల్ అవుతాడు ఆళ్ళ నాన్న అది సంతోషంగా ఉంది ఆయనకి. అలాంటి కేటగిరీ చెందినాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆళ్ళొచ్చినప్పుడు ఆహా! నేను అబద్ధం చెప్పానని నవ్వుకుంటున్నాడు. ఆ కేటగిరీలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత పులిని ఎత్తుకుపోయేది సర్వా సంగతి. ఇలాంటి మాటలన్నీ చెప్పి చెప్పి జనానికి ఇంకా మమ్మల్ని ఏదో ఫూల్ చేయాలనుకోవడం ఈయన జనాన్ని మీద ఈయనకి చంపపెట్టండి. ఈసారి 29కి నువ్వు ఈ రకంగా అమరావతి మీద వాగితే ఇప్పుడు మేము కొంచెం శాంతంగా మళ్ళీ వత్తాడులే బాబు గాని కుత్తకత్త అశ్రద్ధగుండం. మేమైతే తప్పకుండా నీ మాటలు ఇప్పుడు విన్నాం గనక అశ్రద్ధగా ఉండే పనే లేదు 29 దాకా మేమైతే ఈ రకంగా నువ్వు ఏది చేసినా నువ్వు ఎంత చేసావో ఆంధ్రప్రదేశ్‌కి జనానికి చెబుతాం. ఎంతమందిని జైల్లో పెట్టించావో సోషల్ మీడియా ఏంది, లాయర్‌లేంది, జడ్జిలేంది ఆఖరికి సీజేని కూడా మంచోడు కాదని లెటర్ రాసినోడివి నువ్వు. సీజే కూడా కరప్టెడ్ అని లెటర్ రాసినోడివి నువ్వు సుప్రీంకోర్టుకి. ఒక తెలుగువాడు సీజే అవుతుంటే గర్వించాల్సింది పోయి, ఇంకా నువ్వు ఆయన అసలు మంచోడు కాదు ఆయనకి ఇవ్వొద్దని రాసిన ఘనత మీది. ఇలాంటి వాడినే మేము ముఖ్యమంత్రిగా ఎన్నుకుందామని జనము నీకు 11 సీట్లు పరిమితం చేశారు. అంటే ఇంకా మాట్లాడుతూ 2029లో అధికారం మేమే చేపడతాం. వచ్చాక ఎవడు ఒక్కడిని కూడా వదిలిపెట్టము.
జగన్ 2.0 చూపిస్తాం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. బట్టలు కూడా తీసుకొని నిలబెడతాం, ఇక్కడ ఎక్కడున్నా తీసుకొచ్చి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మరి నువ్వు బట్టలోడు తీసేవాళ్ళు అందరూ అసలు ఓడ తీసుకొని అక్కర్లు వాళ్ళే వంకి తగిలిచ్చి జైల్లో కూర్చుంటున్నారు పొయ్యి. వాళ్ళు నువ్వు బట్టలోడు తెస్తా అన్న ప్రతాడు సునీల్ కుమార్ కానీ, మరి ఈరాంజనేయులు కానీ, సీతారామాంజనేయులు ఎవరు ఐపీఎస్ వీళ్ళు ఇలాంటి వాళ్ళు అందరు నువ్వు చేసిన పాపాలకి మీ పక్కనుండే పాపాలకి మరి ఇసాలు గున్ని ఇలాంటి వాళ్ళు వీళ్ళందరూ బట్టలు ఎడిపోయినాయో ఇస్త్రీ చేసుకున్నారో లేదో మరి పెట్టెల్లో పెట్టారో సివిల్ డ్రెస్కే పరిమితం అయిపోయారు శాంతం వాళ్ళకి. అసలు ఆ కాకి యూనిఫామ్ మర్చిపోదామని ఒక ఆయన అయితే అసలు నేను వండలేనని పేడ సిద్ధార్థ అన్న ఆయన. ఇలాంటివన్నీ నువ్వు ఎప్పది ఎక్కర్లేదా ఎవరు బట్టలైనా అసలు నువ్వు వచ్చాకే నువ్వు పోయిన తర్వాత ఎవడు కాడ ఆడే సర్దుకుంటున్నాడు ఎటు మా బట్టలు ఊడిపోతాయి. ఆయన చేసిన నేరాలకు ఘోరాలకి మేము బలి అయిపోతున్నాము. జగన్మోహన్ రెడ్డి అండుకో చేసిన నేరాలు ఘోరాలకి బలి అయిపోయిన ఐపీఎస్లు ఐఏఎస్లు ఎంతమందో మీ నాన్నగారు ఉన్నప్పుడు ఇవాళ కోర్టు మెట్లెక్కే నాంపల్లి కోర్టు మెట్లెక్కే రత్నప్రభని అడిగితే తెలిసిద్ది, రవీందర్ని అడిగితే తెలిసి, స్టీఫెన్ శ్రీలక్ష్మి ఇంకా సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ నీ పక్కన పని చేస్తుంది. వాళ్ళు ఆమె ఎన్నిసార్లు ఉండి ఏడ్చి కూతురు పెళ్ళికి కూడా నాకు బెయిల్ కావాలి మహాప్రభు అని ఏడ్చింది. ఇంత టాలెంటెడ్ ఐఏఎస్ని ఉపయోగించుకొని నువ్వు చేసిన పాపాలకు వాళ్ళందరూ ఇవాళ నిన్ను ఇంకా తిట్టుకుంటున్నారు. కోర్టు మెట్లు ఎక్కలేక నువ్వు మాత్రం ఇంట్లో ఉంటున్నావు కోర్టు పోకుండా. వాళ్ళు వెళ్తున్నారు వాయిదాలకి. ఎప్పటికైనా సరే నువ్వు ఎవరు బట్టలు ఓడది ఎక్కర్లా, నువ్వు వస్తే ఏం జరిగిద్దో తెలిసే ఈసారి జనం కూడా అసలు నువ్వు రావద్దని చెప్పేసి కోరుకుంటా. ఈసారి 70-80 ఏళ్ళ వాళ్ళు కూడా క్యాంపైన్ చేసే స్థాయికి వస్తారు. నువ్వు ఇట్టాగే మాట్లాడితే చేసి మళ్ళీ బాబు గారిని గెలిపిస్తారు. ఎందుకంటే కాస్త ఇంకా చేస్తారు బాబు గారు, ఏదైనా చెయ్యాలి ప్రజలకనే తపన ఆయనకి 75 ఏళ్ళలో కూడా. ఇవాళ కొడుకు కూడా ఏదో కంపెనీని తీసుకొద్దాం, నలుగురికి ఉపాధి కల్పిద్దాం, మన రాష్ట్రం బాగుండాలి, ఆ కోవలో మేము ఉండాలి, గుర్తింపుగా యువకుడుగా నేను గుర్తు ఉండాలని చెప్పి ఆయన పైన ఆయన చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని మళ్ళీ గెలిపిస్తేనే రాష్ట్రానికి మనుగడ. ఎక్కడికైనా మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి.